హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి శివనారాయణ తన మొదటి భార్య తాళిని ఇవ్వడంతో కార్తీక్ బాబు దీపాల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. తాళి కట్టిన అనంతరం నూతన వధూవరులతో అగ్నిహోమం చుట్టూ 7 అడుగులు వేయిస్తారు. కార్తీక్, దీప అలా జంటగా నడుస్తుంటే కాంచన, దశరథ, అనసూయ ఎంతో సంతోషిస్తారు. మరోవైపు జోష్నకు, పారిజాతానికి, శ్రీధర్, సుమిత్రలకు ఒళ్ళు మండిపోతుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుదామని అనుకుంటే చివరిగా ఘనంగా జరిగింది కదా అని లోపల అనుకుంటారు. ఇక పెళ్లి కార్యక్రమం పూర్తి అవ్వడంతో కార్తీక్ బాబు దీపాలను ఇరువైపుల తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి అని చెబుతారు. దాంతో కార్తీక్, దీప కూడా అలానే చేస్తారు. ముందుగా కాంచన, శ్రీధర్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ సమయంలో శ్రీధర్కు ఆశీర్వాదం ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇస్తాడు. నా చేతులతో చెడగొట్టాల్సిన మీ పెళ్లిని చివరికి నేనే ఆశీర్వదించాల్సి వస్తుందని మనస్సులో అనుకుంటాడు. బయటికి మాత్రం ఆశీర్వదిస్తాడు. ఆ వెంటనే కాంచన కూడా నిండు మనసుతో కార్తీక్ దీపాలను ఆశీర్వదిస్తుంది. దీప నుదుటిని ముద్దు పెట్టి మెచ్చుకుంటుంది. కార్తీక్, దీప సంతోషంగా ఉండడం చూసి జోష్న, పారిజాతం తట్టుకోలేకపోతారు. ఇక ఆ తరువాత నూతన వధూవరులు దశరథ, సుమిత్రల ఆశీర్వాదం తీసుకుంటారు. అదే సమయంలో సుమిత్రకు దీపను ఆశీర్వదించడం ఇష్టం లేకపోయినా ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ మిగిలిన వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవ్వరూ ఆశీర్వదించరు. శివనారాయణ మాత్రం సుఖంగా ఉండని దీవిస్తాడు. ఆ తర్వాత అనసూయను కూడా ఆశీర్వదించమని అడుగుతారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఒక విషయంలోనే కోపం ఆగడం లేదని అనసూయ అంటుంది. వెంటనే కార్తీక్ ఏ విషయంలో అని ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ మాట్లాడుతూ ఆ తాళిబొట్టు విషయంలో అని అంటుంది. అసలు ఆ తాళిని ఎవరు తీసి ఉంటారని ప్రశ్నిస్తుంది. అసలు కార్తీక్ దీపాల తాళిబొట్టు దాచాల్సిన అవసరం ఎవరికి ఉందని అంటుంది. అది ఎవరనే విషయం తెలుసుకోలేకపోయామని అనసూయ అంటుంది. ఈ రోజుల్లో బయటి వాళ్ళు కూడా ఎంతలా మాయం చేస్తున్నారో తెలిసిందే అని శ్రీధర్ అంటాడు. బయటి దొంగలే ఇలాంటి పని చేసి ఉంటారని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత భోజనాలకు ఏర్పాట్లు చేస్తారు. అందరూ కలిసి భోజనాలకు కూర్చుంటారు. ఈ సమయంలో పారిజాతం, జోష్న, శ్రీధర్ అసలు తాళి ఎవరు దొంగలించారా అని ఒకరితో ఒకరు అడుగుతూ ఉంటారు. పారు, శ్రీధర్కు జోష్నపై అనుమానం ఉంటుంది. కానీ నేను కాదని జోష్న చెప్పడంతో షాక్ అవుతారు. మరి అసలు దొంగ ఎవరంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక భోజనాలు చేయడం ముగిసిన తరువాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర మాత్రం అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కతే మౌనంగా బయటకు వెళుతుంది. ఇక కార్తీక్ బాబు గమనించి వెంటనే వెళ్తాడు. ఏమైంది అత్త, ఎక్కడికి వచ్చామని ప్రశ్నిస్తాడు. నా మనసేం బాలేదు అని సుమిత్ర బదిలిస్తుంది. ఎందుకు ఉంటుంది అత్త, తాళిబొట్టును దొంగలించింది నువ్వే అయినప్పుడు అని కార్తీక్ అంటాడు. నువ్వు తాళిని తీసి దాసేయడం నేను చూశాను అని చెబుతాడు. దాంతో సుమిత్ర షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ నువ్వని తెలియక అలా మాట్లాడుతుంటే బాధగా ఉంది అత్త అని అంటాడు. ఇక ఆ తర్వాత సుమిత్ర, కార్తీక్ ఇంట్లోకి వెళ్తారు. దానితో ఎపిసోడ్ ముగుస్తుంది.